హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు డిజిటల్ డ్రామా. మనం ఈరోజు కలర్ థియరీ గురించి నేర్చుకుందామండి. ఈ కలర్స్ థియరీని బేస్ చేసుకుని ఏ డిజైన్ అయినా, ఏ లోగో అయినా, ఏ ఇండస్ట్రీ అయినా, ఏ బ్రాండింగ్ అయినా దీన్ని బేస్ చేసుకునే కలర్ థియరీని కలర్స్ యూజ్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ ఇందులో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్ అండ్ టెర్షరీ కలర్స్ అండ్ కాంప్లిమెంటరీ కలర్స్ అండ్ అనలాగ్ కలర్స్ అండ్ మోనోక్రోమాటిక్ కలర్స్ అంటారు. వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ప్రైమరీ కలర్స్ బేస్ చేసుకుని ఇవన్నీ మిగతా అన్నీ క్రియేట్ అయినాయి. అండ్ ఫస్ట్ ప్రైమరీ కలర్స్ అంటే రెడ్, బ్లూ, ఎల్లో అని ప్రైమరీ కలర్స్ అంటారు. అండ్ సెకండరీ కలర్స్ వచ్చేసి ఆరెంజ్, గ్రీన్, పర్పుల్. ఈ ప్రైమరీ అండ్ సెకండరీ కలర్స్ని మిక్స్ చేస్తేనే టెర్షరీ కలర్స్ వస్తాయి. ఈ కలర్స్ని చూసారా ఇక్కడ ఉన్నాయి. ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్ మిక్స్డ్ టుగెదర్ అనేది టెర్షరీ కలర్స్ అంటారు. అండ్ కాంప్లిమెంటరీ అంటే ప్రైమరీ కలర్స్కి పూర్తిగా ఆపోజిట్గా ఉండేదాన్ని కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు. అనలాగ్ కలర్స్ అంటే కలర్ వీల్లో ఏదైతే పక్కన ఉన్నాయో ఆ కలర్స్ని అనలాగ్ కలర్స్ అంటారు. ఇంకా మోనోక్రోమాటిక్ కలర్స్ అంటే ఒక సింగిల్ కలర్లో లైట్ అండ్ డార్క్ మధ్య ఎన్ని కలర్స్ వస్తాయో వాటిని మోనోక్రోమాటిక్ కలర్స్ అంటారు. ఈ కలర్ వీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులోనే కూల్ కలర్స్ ఉంటాయి, వామ్ కలర్స్ ఉంటాయి. అంటే ఫైర్ అండ్ సన్ను అండ్ రెడ్ కలరు, ఇవన్నీ వామ్ కలర్స్ అంటారు. మనకి ఇవి నేచర్లో కూడా కనిపిస్తాయి. కూల్ కలర్స్ అంటే క్లౌడ్స్ అండ్ ట్రీస్ అండ్ స్కై, వీటి కలర్ని కూల్ కలర్స్ అంటారు. ఈ కలర్ వీల్ బేస్ చేసుకుని మనం ఏ డిజైన్ అయినా ఏ కలర్నైనా యూజ్ చేసుకుంటాం. యూనివర్సల్ కలర్ ఏమో కీ బ్లాక్ అంటారు అనమాట. ఈ బ్లాక్ కలర్ని కీ బ్లాక్ అంటారు. ఇందులో మళ్ళీ ప్రింటింగ్ ఇచ్చేటప్పుడు CMYKలో ఇస్తాం మనం. ఇది అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మనం సోషల్ మీడియా పోస్టులు ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేటివ్స్ ఐడియాస్ ఎలా ఇంప్రూవ్మెంట్ చేస్తాం, సోషల్ మీడియా పోస్టులకి లేదా యూట్యూబ్ థంబ్నెయిల్స్కి, లేకపోతే మన డిజిటల్ బ్రాండింగ్కి, డిజిటల్ మార్కెటింగ్కి సోషల్ మీడియా క్రియేటివ్స్ ఎలా ఉపయోగపడతాయి, ఇవన్నీ మీకు నేర్పిస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు డిజిటల్ డ్రామా. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ వారం వస్తాను. సైనింగ్ ఆఫ్ డిజిటల్ డ్రామా.